ఇక జనసేన పార్టీలో టికెట్ల పంచాయతీ పీక్స్ కు చేరింది. రామచంద్రాపురం టికెట్ కోసం కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రామచంద్రాపురం టికెట్ టీడీపీకి ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గానికి సంబంధం లేని సుభాష్ కు ఇవ్వటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఇక ఈ ధర్నాకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేందర్, ఎస్ కవిత, జనసేన కార్యాలయం ముందైతే ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఎవరైతే టిక్కెట్లు ఆశిస్తున్నారో ఆశావాహులంతా కూడా జనసేన కార్యాలయం ముందు ఆందోళన దిగుతున్నారు. ఎందుకంటే చాలామంది జనసేన పొత్తుకు ముందు టికెట్లు ఆశించారు, ఆ నియోజకవర్గాల్లో పనిచేశారు. కానీ పొత్తులోకి వెళ్ళిన తర్వాత 24 సీట్లని కాస్త 21 సీట్లకి వెళ్లడంతో చాలామంది పొత్తులో సీట్లు కోల్పోయారు. ప్రధానంగా కోనసీమ జిల్లాకి సంబంధించి రామచంద్రాపురంలో అక్కడ పొలిశెట్టి చంద్రశేఖర్ అక్కడ టికెట్ ఆశిస్తున్నారు జనసేన నుంచి. స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ గత కొంతకాలంగా కూడా అక్కడంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే పొత్తులో అది టీడీపీకి వెళ్తున్నట్టయితే ప్రకటించారు. టీడీపీ రెండో లిస్టులో అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. ఎప్పుడైతే వాసంశెట్టి సుభాష్ని అభ్యర్థిగా ప్రకటించారో అప్పటి నుంచి కూడా జనసేనలో ఆందోళనలు అయితే తీవ్రతరూపం దాల్చుతున్నాయని చెప్పొచ్చు. అక్కడ నియోజకవర్గంలో ఆందోళనలు చేసి విధులు చెందిన కార్యకర్తలంతా కూడా జనసేన రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ కలవాలి, ఖచ్చితంగా ఈ టికెట్ అంశం మీద మాట్లాడాలని చెప్పి వాళ్ళంతా జనసేన కార్యాలయానికి రావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఉండడంతో వాళ్ళంతా కూడా నాదెండ్ల మనోహర్ పిలుపు మేరకు తెనాలి వెళ్ళారు. తెనాల్లో నాదెండ్ల మనోహర్తో చాలాసేపు చర్చించారు. అయితే ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదని నాదెండ్ల మనోహర్ చెప్పడంతో కొంత ఆగ్రహావేశాలకైతే లోనయ్యారు. ఎందుకంటే రెండో లిస్టులో టీడీపీ రెండో లిస్టులో వాసంశెట్టి సుభాష్కి ఇప్పటికే టికెట్ కేటాయించారు. ఆయన ప్రచారంలో ఉన్నాడు, మీరు టికెట్ ఎలా కన్ఫర్మ్ కాలేదని చెప్తారంటూ కూడా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. అక్కడ తెనాలి నుంచి నేరుగా మళ్ళీ జనసేన కార్యాలయానికి వచ్చి దాదాపు 300 మంది జనసేన కార్యాలయం ముందు ఆందోళన చేసిన పరిస్థితి. లోపలున్న నాగబాబు వెంటనే జనసేన కార్యకర్తలను పిలవడం, వాళ్ళతో మాట్లాడాడు. ఖచ్చితంగా పోలిశెట్టి చంద్రశేఖర్ టికెట్ ఇవ్వాలి, లేదా నాగబాబు అక్కడి నుంచి పోటీ చేయాలి, టీడీపీకి టికెట్ ఇస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ వాళ్ళంతా చెప్పారు. అదే సందర్భంలో పోలిశెట్టి చంద్రశేఖర్ కూడా తీవ్రమైన కామెంట్లు చేశారు. పొత్తు అనైతికము, పొత్తులో మేమెవరూ కూడా సంతృప్తిగా లేము. ఎందుకంటే దాదాపు పొత్తులో 50 సీట్లు వస్తాయని మేము ఆశించాము, అది 24 అన్నారు, 24 కాస్త 21 అన్నారు. మేము 3 సీట్లు వదులుకుంటే టీడీపీ కేవలం 1 సీటే వదులుకుంది. కాబట్టి సీట్ల సంఖ్యలో కూడా మాకు అవమానం జరిగింది అని చెప్పి వాళ్ళంతా కూడా మాట్లాడిన పరిస్థితి. ఖచ్చితంగా జనసేనకి టికెట్ ఇవ్వాలంటూ వాళ్ళు ఆందోళన చేశారు. గత వారం రోజుల క్రితమే రాజోలికి సంబంధించిన కార్యకర్తలు కూడా వరప్రసాద్కి టికెట్ ఇవ్వడంతో అక్కడ క్యాండిడేట్ని మార్చాలి, అక్కడ స్థానికులకి టికెట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేశారు. ఇటు టీడీపీ కార్యాలయం ముందు కూడా జనసేన టికెట్ల మీద ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా సీట్ల పంచాయతీ అధినాయకుడి తలకి బొప్పు కట్టించిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ అంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్ ఉన్న పరిస్థితి ఉంది కవిత.